టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు రష్మిక. ఈ మధ్య ఇండస్ట్రీలో హీరోలతో పాటు హీరోయిన్లు తమ గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతున్నారు. సీనియర్ హీరోయిన్లు ఏడాదికి ఒక సినిమాలో కనిపిస్తున్నారు. అయితే యంగ్ బ్యూటీస్ తో పోటీ పడటం మాత్రం ఆపడం లేదు. ఇక అటు కుర్ర హీరోయిన్లతో ఇటు సీనియర్ హీరోయిన్లతో పోటీ పడుతూ రష్మిక మరోసారి టాప్ లో నిలిచింది. ఇప్పుడు రష్మిక మందన ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తోందని చెప్పాలి. తమన్నా, నయనతార, త్రిష, అనుష్క ఇలా చాలా మంది బ్యూటీలు ఉన్నా అందరి చూపు రష్మిక పైనే ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో రష్మిక క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెలో మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమా చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. అయితే ఈ మధ్య మరో బ్యూటీ శ్రీలీల కాస్త హడావిడి చేసిన ఆ బ్యూటీ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. పూజా హెగ్డే కూడా ఇప్పుడు సైడ్ అయిపోయింది. దీంతో రష్మిక మందన ఇప్పుడు టాప్ ప్లేస్ లో చేరింది. రష్మిక ఏ మూవీ చేసినా ఆ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. గతంలో పుష్ప, సీతారామం, యానిమల్ మూవీస్ తో వరుసగా సూపర్ హిట్లు అందుకుంది రష్మిక. దీంతో ఇండస్ట్రీలో కూడా చాలా మంది రష్మిక ఉంటే చాలు సినిమా పక్కా హిట్ అనే నమ్మకం పెట్టుకున్నారు. అందుకే ఆమె వద్దకు ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. ఇక రష్మిక సినిమా విషయాలకు వస్తే బాలీవుడ్ లో ఈ బ్యూటీ షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ తో వరుస సినిమాలు చేస్తుంది. ఆ తర్వాత తమిళంలో 2 సినిమాల్లో నటిస్తుంది. రష్మిక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు దాటింది. అయినప్పటికీ ఈ నేషనల్ క్రష్ కు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. చాలా మంది హీరోయిన్లకు అవకాశాలు లేవు. కొందరైతే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వేరే పనులు చేసుకుంటున్నారు. కానీ రష్మిక విషయంలో అలా జరగలేదు. ఒక సినిమా చేస్తుండగానే 4 సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. దీంతో రష్మిక ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2తో మరోసారి రష్మిక రేంజ్ మారింది. ఈ నేషనల్ క్రష్ ఇప్పుడు మళ్ళీ టాప్ ప్లేస్ లోకి రావడం ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఆమె వైపే చూస్తుంది.